హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చూసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రభు వాక్య దీవించును గాక. చూడండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సంఘంతో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ మనతో స్పెసిఫై చేసి మాట్లాడుతున్నాడు, సాక్షిగా ఉండమని చెప్తున్నాడు. ఆ సందర్భం మనం గమనిస్తే యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉండగా కొంతమంది వచ్చి ఆయనని అడుగుతున్నారు, ప్రభువా, ఇజ్రాయెల్కి మరల రాజ్యం నువ్వు దయచేస్తావా అని అడిగితే అప్పుడు ప్రభువారు అక్కడ ఉన్న ప్రజలతో సమాధానం ఇస్తున్నారు. ఏమనంటే, కాలములు సమయములు నా దేవుని వశ్యమై ఉన్నవి, వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే మీరు నేను చెప్పిన పని చేయండి, నాకు సాక్షులుగా మీరు ఉండాలి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, సాక్షి జీవితం ఎంతైనా మనిషికి అవసరం. అది లోకస్తుల కన్నా కూడా దేవునిలో విశ్వాసం ఉంచిన మనకి సాక్షి జీవితం ఎంతైనా అవసరం. మనం ఎవరమే? దేవుని రాజ్య వారసులకి, దేవుని రాజ్యానికి మనము కాబోతున్న వారసులమే. అయితే దేవునిలో విశ్వాసం ఉంచిన మనము ఒక సాక్షి జీవితం మనకి ఖచ్చితంగా కావాలి. ప్రభు అది అంటున్నాడు, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని చెప్పుచున్నాడు. సాక్షి జీవితం మనిషికి ఒక అద్దం వలె ఉంటుంది. మన బహిర్గత శరీరము అద్దంలో ఏ రీతిగా అయితే మనం చూసుకుంటామో మన సాక్షి జీవితము ఇతరులకి కనపడుతుంది. మనకి కనపడుతుంది, ఇతరులకు కూడా ఇతను మంచివాడు, ఇతను మంచిది ఆమె, లేదా నా ప్రవర్తన బట్టి సాక్షిగా మనము పేరొందాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. ఆ రకంగా చేస్తే యేసుక్రీస్తు నామముకు మహిమ. మనం ఏ రీతికైతే మనము సాక్షిగా ఉంటామో యేసయ్యకి మహిమ. అది మంచి సాక్ష్యం ఉంటుంది, చెడ్డ సాక్ష్యము ఉంటుంది. ఏమండి, అంతే కదా. లోకంలో తిరుగుతున్నప్పుడు చెడ్డ సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అబ్బా, వీడు చెడ్డోడు, వీడు పనికి మాలినవాడు, ఈమె పనికి మాలినది అని ఆ రీతిగా సాక్ష్యం పొందుకోవచ్చు. వీడు మంచోడు, దేవునికి నమ్మకస్తుగా ఉన్నాడు, చర్చికి వెళ్తాడు, పాటలు పాడుతాడు, వాక్యానుసారమైన జీవితాన్ని అవలంబిస్తున్నాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని కూడా మనము పొందుకునే దానికి అవసరం ఉంటుంది. ఆ సాక్ష్యం అనేది ఆత్మీయ జీవితానికి, అలాగే సామాజికంగా బహిర్గత జీవితానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ, కష్టతరమైన పరిస్థితుల్లోనూ కొన్ని సందర్భాలలో బైబిల్లో అనేక మంది భక్తులు దేవునికి నమ్మకంగా సాక్షులుగా నిలవబడ్డారు. అందుకే దేవుడిచ్చిన ఈ జీవ గ్రంథంలో ఎంతోమంది పేర్లు లిఖించబడ్డాయి. వాటిని మనం ఈరోజు చదువుతున్నాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే మన పూర్వీకులు గొప్ప సాక్ష్యము పొందారు దేవుని ఎదుట. ఇంత గొప్ప సాక్షి సమూహము మన పైన మేఘం వల్ల ఆవరించి ఉందంట. అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి ఎంతోమంది దేవులలో విశ్వాసం ఉంచి ఆయనకి నమ్మకంగా ఉన్న వారందరూ సాక్షులుగా నిలబడ్డారు. వారందరూ మన పైన మేఘం వల్ల ఆవరించి ఉన్నారు. వారి కింద అంటే ఆ ఆకాశం కింద మనం ఉన్నాం కాబట్టి మనము కూడా సాక్షులుగా ఉండాలని దేవుడి ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు. గమనించుకోవాలి మన సాక్షి జీవితాన్ని. ఒకసారి క్రీస్తుల విశ్వాసం ఉంచాము, రాబోతున్నటువంటి దేవుని రాజ్యానికి మన వారసులుగా పిలువబడ్డాం. క్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన మనము. అయితే మన సాక్షి జీవితం ఎలా ఉంది? ఈరోజు పరిపూర్ణంగా ఉందా, అసంపూర్ణంగా ఉందా, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయా, చెడ్డ ఉందా, మంచి ఉందా అనే పరిశీలన చేసుకోమంటున్నాడు దేవుడు. అందుకే అనేక మంది మాదిరికరమైన భక్తులను మన జీవగ్రంథంలో దేవుడు రాయించాడు. వాటిలన్నిటి మనం చదివినప్పుడు ఆ సాక్షి సమూహంలో మనము కూడా ఉంటాం. గమనించండి,
దేవదూతలు మనము యుగాంతమైన తర్వాత, పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత, పరలోక వారసులం అయిన తర్వాత దేవదూతలు దేవుని దగ్గర నుంచి 2 అడుగులు వెనక్కి వస్తారు. దేవుని సముఖంలో మనం ఉండి ఆయనని యుగాయుగములు ఆరాధించబోతున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం కావాలి మనకి, ఎంత గొప్ప సాక్ష్యం కావాలి అని ఒక్కసారి పరిశీలన కానీ చేసుకుంటే మనకు అంతు చక్కని ఆలోచన. ఈ లోక బాధ్యతలను మనం నెరవేర్తించాలా, ఇహపరమైన బాధలు ఉంటాయి, వీటన్నిటిని పక్కన పెడితే సాక్ష్యం, ఈ సాక్ష్యమే పరలోక రాజ్యంలో దేవుని నామానికి మహిమకరంగా చేస్తుంది. ఇహమందును పరమందును మన సాక్ష్యం దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ సాక్ష్యం అనేది ఇతరులలో మనం పొందుకోవాలి. దేవుడు కూడా మనల్ని ఘనపరచాలి. ఎస్, ఇతను మంచోడు, నాలో విశ్వాసించిన ఈ బిడ్డ మంచి సాక్ష్యము పొందుకుంది. అయితే ఈరోజు మనం చూడబోతున్నాం అటువంటి గొప్ప భక్తులు ఏ రీతిగా మనం సాక్ష్యం పొందారు, ఆ సాక్ష్యం పొందిన ఆ రీతిగా మనము ఎలాంటి అనుభవాలు కూడా నడిపింపబడుతున్నాం. ఒక్కొక్క భక్తుని మనం కానీ చూస్తే ఆ జీవితం మాదిరికరంగా మనం తీసుకొని ముందుకెళ్ళి మంచి సాక్షిగా ఉండబోతున్నాం. వారిలో చూడండి, ప్రధానంగా మొదటగా మనం చూస్తే నోవాహు గురించి చూద్దామండి. నోవాహు పేరుకి అర్థము, నోవాహు పేరుకి అర్థము నెమ్మది. నోవాహు పేరుకి అర్థము నెమ్మది. అయితే నోవాహు మనకందరికీ తెలిసిన విషయమే. జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు గారి కుటుంబం ఒక్కటే కాపాడబడింది. హల్లెలూయా! ఎటువంటి మంచి సాక్ష్యం పొందుకున్నాడు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రికకి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించి నప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడను. హల్లెలూయా! దేవుడు మనతో చెప్తున్నాడు, నీతిని ప్రకటించిన నోవాహు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు నోవాహు గురించి. ఈరోజు ఆ రీతిగా మనము నీతిని ప్రకటిస్తున్నామా? నీతిమంతులుగా యేసయ్య రక్తంతో కడగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము యేసయ్య నీతిని మొదటగా నెరవేర్తించాలా, రెండోదిగా మనము ప్రకటించాలా? నోవాహు అయితే దేవుని నీతిని ప్రకటించాడు కాబట్టి లోకమంతా సమయంలో పాపముతో నిండిపోయింది. ఎవ్వరు కూడా ఒక నీతిమంతుడు ఆయన దృష్టికి కనపడల, దేవుని దృష్టికి. అయితే నోవాహు వారి కుటుంబము మాత్రమే కనపడింది కనుక ఆయనతో కలుపుకొని 8 మంది, 4 కుమారులు 4 కోడళ్ళు, వాళ్ళతో మొత్తం కలుపుకొని వాళ్ళందరినీ దేవుడు కాపాడాడు. ఎందుకంటే నీతిని ప్రకటించాడు. 3 కుమారులు 3 కోడళ్ళు అండి, 3 కుమారులు 3 కోడళ్ళు, వీళ్ళిద్దరు కలుపుని మొత్తం 8 మందిని దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడండి? గమనించండి, ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడు? నోవాహు నీతిని ప్రకటించాడు. హల్లెలూయా! ఈ దినమున మన చుట్టూ ఎంతో పాపయుక్తమైన లోకంలో మనం నడుచుకుంటున్నాము. ఈ సమయంలో మనం నీతిని ప్రకటిస్తున్నామా? ఖచ్చితంగా ప్రకటిస్తే మనము కూడా దేవుని యందు నీతిని ప్రకటించాడు నా కుమారుడు, నీతిని ప్రకటించిన నా కుమార్తె అనే సాక్ష్యం పొందుకుంటాం. హల్లెలూయా! ఆ రీతిగా మనం సాక్ష్యం పొందుకోవాలి. ఏమో ప్రభు ఈరోజు రాత్రికి రాబోతున్నాడేమో మనకు తెలియదు, దేవుడు రానై ఉన్నాడు మనకు తెలియదు. అయితే జలప్రలయం వస్తుందని చెప్పి నోవాహుకు ముందు చెప్తే ఆ మాటని నోవాహు అంగీకరించి ఓడని కట్టి వాళ్ళ కుటుంబాన్ని రక్షించేదానికి దేవుడు ఎంతైతే సహాయపడ్డాడో, దేవుడు రాబోతున్నాను మనకు తెలిసిన మనము నీతిని ఎంతవరకు ప్రకటిస్తున్నాము, ఆ నీతి పట్ల మనకి ఎంత బాధ్యత కలిగి ఉన్నాము, ఆ నీతిని ప్రకటించడంలో మన సాక్ష్యం ఏమైందని ఈరోజు పరిశీలించుకుంటే మనం వెనకడుగులోనే ఉన్నాం. ఆ దినంలో లోకమంతా పాపం అయిపోయింది, ఎవ్వరు దేవుని దృష్టికి కనపడలా. అసలు నరుని ఎందుకు చేశానని చెప్పి ఆయనే బాధపడ్డాడని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఆ దినంలో కూడా నోవాహు తన నీటిని కాపాడుకుంటూ, నీతిని ప్రకటిస్తూ, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, చూడండి ఎప్పుడో చెప్పాడు జలప్రలయం రాబోతుందని, ఓడని నిర్మించుకున్నాడు. చూడండి ఎంత విశ్వాసం.
నోవాహుకి. అందుకే బైబిల్ గ్రంథం జీవ గ్రంథంలో నోవాహు పేరు లిఖించబడింది. అటువంటి సాక్ష్యం ఈరోజు మనకుందా? అటువంటి సాక్ష్య జీవితాన్ని మనము అనుసరిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం అంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి సంఘంలో సేవకులు ఎదుటను సంఘం ఎదుటను చెప్పి దేవుని ఘనపరుస్తాం. ఆ రీతిగా సాక్ష్యం ఓకే, అది దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు. అయితే మన జీవితమే మాదిరికరంగా ఉండాలి, సాక్షి జీవితంగా ఉండాలి. ఒకరు వేలెత్తి చూపించేలా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. అనేక మార్లు మనం విన్నాం, నువ్వు దేవుని బిడ్డవయ్యా, నువ్వు ఆరాధించే దేవుడు యేసు ప్రభుని, మన వల్ల సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త నామము దూషింపబడకూడదు. నీతిని ప్రకటించాలి, నీతిని మనము ప్రకటించాలి. దేవుని నీతిని మనం నెరవేర్చాలి, దేవుని నీతిని మనం ప్రకటించాలా. ఆ రీతిగా దేవుని ఎదుట మనం కూడా నీతి విషయంలో సాక్షులుగా, నమ్మకస్తులుగా ఉండాలని ఒక మాదిరికరంగా నోవాహుని ఆదినాలను చూపించి వారి కుటుంబం అంతా రక్షింపబడింది. దేవుని నామములో ఈరోజు మనము మన కుటుంబము రక్షింపబడాలి అంటే ఆ నీతిని ప్రకటించే క్రమంలో మనం సాక్షి జీవితాన్ని కూడా మనము జాగ్రత్త పరుచుకోవాలి. హల్లెలూయా. మొదటగా చూసాము, ఎలాంటి పరిస్థితులైనా లోకమంతా పాడైపోయినా నోవాహు మంచి సాక్ష్యాన్ని పొందాడు ఆయన యొక్క నీతిని బట్టి. రెండోదిగా చూద్దాం, దానియేలు గ్రంథంకి రండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. ఒక మంచి విశ్వాస ప్రార్థన యోధుడి గురించి మనం వింటున్నాం, అనేక మార్లు విన్నాం. మళ్ళీ సంఘం ఎదుట దేవుడు తీసుకొస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నపుంసకుల అధిపతిని దానియేలు గారు అడుగుతున్నారు. ఒక బబులోను సామ్రాజ్యం, అన్య న్యాయస్థానం, అన్య దేశం ఎదుట చెరపట్టబడిన యూదుల ప్రజల నుంచి దానియేలు గారు ఉన్నారు ఆ స్థానంలో, బబులోను సామ్రాజ్యంలో. అయితే మనందరికి బాగా తెలుసు, అక్కడ చెరబట్టబడిన యువకులందరికీ రాజు భుజించే ఆహారము, అన్నపానీయములు, అంటే అక్కడ విగ్రహానికి అర్పించే వాటిలన్నిటిని కూడా అక్కడ యువకులకు పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు దానియేలు తీసుకున్న తీర్మానం ఆయన ఒక సాక్షిగా నిలబెట్టింది. హల్లెలూయా. ఆయన ఒక సాక్షిగా నిలబెట్టింది ధైర్యముతో. అక్కడ దానియేలు గారు, షద్రక్ మేషాక్ అబేద్నెగో తప్ప ఇంకెవరూ లేరు ఆ సమయంలో, కాపాడుటకు ఎవరూ లేరు. కానీ జీవముగల దేవుని వైపు ఆయన చూసి అడుగుతున్నాడు ఆ నపుంసకుల అధిపతిని, రాజు భుజించే భోజనము పానము చే ద్రాక్షరసం పుచ్చుకోనని తన్ను అపవిత్రపరచుకోనకూడదని చూసారా? అక్కడ బాగా అండర్లైన్ చేసుకోండి. విగ్రహాలు కర్పించినటివి లేదా ఒక రాజు వాళ్ళకి పెట్టాలనుకున్న దాన్ని బట్టి ఆ అన్య న్యాయస్థానంలో, అన్య దేశంలో అవి తింటే ఏమవుతుందంట? అపవిత్రపరచబడతాం. ఈ దినము మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పాపము చేస్తే ఏదైనా పాపము ఆజ్ఞాతిక్రమమైనటువంటి పాపము చేస్తే మనం అపవిత్రపరచబడినట్టు ఫీల్ అవుతాం. మంచిదే అది కూడా. అయితే ఎప్పుడైతే అలాంటి వాటిని మనం స్వీకరిస్తామో ఆ రకంగా కూడా మనము అపవిత్రపరచబడిన వారమే. చూసారా? మనలో ఆ పరిశుద్ధత అనేది తగ్గిపోద్ది, అపవిత్రపరచబడతాం. మనం అనుకుంటాం అపవిత్రం అంటే ఏమంటాం? వ్యభిచారం అనుకుంటాం, దొంగతనం అంటాం, అట్లాగే అపవిత్రం అయిపోయాం అనుకుంటాం. కానీ విగ్రహాలకు అర్పించినటివి మనం తిన్నా కూడా మనం మలినమైపోయిన వారమే. మనం మలినమైపోయాం, అపవిత్రం అయిపోయాం. దానియేలు ఆ రీతిగా తీర్మానం తీసుకున్నాడు. నేను వాటిని భుజిస్తే నేను అపవిత్రుని అయిపోతాను కనుక ఆయన ఉద్దేశించి అంటే తీర్మానం తీసుకున్నాడు దానియేలు. అందుకే దేవుని ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ఈ గ్రంథము దేవుడు రాసిందే కదా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేకుల ప్రవక్తల ద్వారా రాయించబడిన గ్రంథము. ఈ గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు, ఆయన ఉద్దేశం ఎరిగి ఉన్నాడు. అప్పుడే ఎరిగి అలాంటి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తీసుకున్న తీర్మానం బట్టి
తినకూడదు, నేను తినను అని చెప్పి అక్కడ ఉన్న నపుంసకుల అధిపతిని అడుగుచున్నాడు, నాకు సెలవివ్వు, నేను తినను. ఆ తర్వాత సబ్జెక్ట్ మనకు తెలుసు. తినకపోతే రాజు నన్ను చంపేస్తాడయ్యా నపుంసకుల అధిపతి అడిగితే, నీకు బాధ లేదు, జీవమగల దేవుడు నన్ను పోషిస్తాడు, నీవు పెట్టే ఆ ఆహారము కంటే దేవుడు నన్ను మిన్నగా పోషించి అని చెప్పి దేవుడికి నపుంసకుల అధిపతికి దానియేలు సెలవిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకున్నాం. ఈరోజు నేటి దినాల్లో చూడండి, మన చుట్టూ ఉన్నవారు అన్ని దేవతలకు అర్పించిన వాడిని తీసుకొచ్చినప్పుడు ఏమండి, మనం ఆశ కలిగి తింటాం, ఆశపడతాం. పడద్దని దేవుడు తీర్మానం తీసుకోమంటున్నాడు. ఒకవేళ అలా చేస్తే మీరు అపవిత్రపరచబడినట్లే తీర్మానం తీసుకోండి. ఆ రకంగా తీర్మానం తీసుకుని గొప్ప సాక్షిగా నిలబెడతారు దేవుడు. గొప్ప సాక్ష్యం పొందుకుంటాం. ఎవరిని తీసుకొచ్చి మేము తినమండి, మాకొద్దు, ఎందుకంటే నువ్వు విగ్రహాలకు అర్పించింది మేము తినాం. ఆ రకంగా పక్కన వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారు. మనం ఆహారం తినేటప్పుడు కూడా అనేక మార్లు మనం ప్రేయర్ చేసుకుంటాం, ప్రభువా ఈ ఆహారం తినుడుకు నువ్వు నీ కృప, ఈరోజు రాత్రికి నేను ఆహారం తింటున్నానంటే ఇది నీ కృప. ఈ ఆహారము నేను శక్తి వలన సంపాదించుకుంది కాదు ప్రభువా, నీ దయతో మాకు అనేది ఆహారం దయచేసినందుకని ప్రేయర్ చేసుకున్నప్పుడు బయట కూడా మేము బయట డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఇతరులు మనతో ఉన్నప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు మనం సాక్షిగా నిలబడతామండి. హల్లెలూయా. వాళ్ళు అనేక మార్లు చూస్తారు. మనం ఆహారం మీద చేయి పెట్టి ప్రేయర్ చేసినప్పుడు అనేకులు చూస్తారు. అది ఎవరికి మహిమ తెలుసా? యేసయ్యకే మహిమ. వీళ్ళు ఎంత గొప్పగా చూడండి, ఎంత సాక్షి జీవితాన్ని పొందుకున్నారండి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. తీసుకొని లబలబలబ తినే, ఇలా అందరికీ ఆకలి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈ ఆహారము నీవే ఇచ్చావు అనే సాక్షి జీవితాన్ని ఈరోజు పొందుకోవాలి. ఆ రోజు దానియేలు ఆ రీతిగా ఆ తీర్మానాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈరోజు మనము ఆయన గురించి మళ్ళా దేవుడు సంఘం ఎదుగులు తీసుకొస్తున్నాడు. మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా ముందుకెళ్తే ప్రార్థనా జీవితంలో సాక్ష్యం పొందుకున్నారు దానియేలు గారు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేశారు. సింహాల బోనులో వేసినా కూడా భయపడకుండా దానియేలు గారిని దేవుడు రక్షించాడు. ఎందుకంటే నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు దానియేలు. ఆ రీతిగా మనము నమ్మకమైన సాక్షులుగా నిలబడాలి అంటే మన జీవితంలో కూడా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఆ తీర్మానాలకు అనుసరించి వాక్యానుసారమైన జీవితం నడిచినప్పుడే మనం కూడా సాక్షులుగా నిలబడతాం. సాక్షి జీవితం అనేది క్రైస్తవ జీవితానికి అవసరం. ఆ రీతిగా అనేకులు మనల్ని చూడాలి, ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు ఆయన. ఆ రకంగా మనం రెండోకి వచ్చేస్తున్నాం. చుట్టూ అన్యులు ఉన్నప్పటికీ కూడా మనము మన సాక్ష్యాన్ని కోల్పోకూడదు. మన సాక్ష్యాన్ని బట్టి ఎల్లవేళలా దేవుని నామానికి మహిమకరంగానే ఉండాలి, కానీ అవమానపరిచే రీతిలో ఎన్నడూ చేయకూడదు. దానియేలు తీసుకున్న తీర్మానం, సంగమం ఈరోజు మనం కూడా తీర్మానం తీసుకుందాం. ఏది వ్యర్థమైన వాటిని తాకకూడదు, వ్యర్థమైన వాటిని చూడకూడదు. వ్యర్థమైనవి మనం తింటే అపవిత్రపరచబడతాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి వెలబెట్టబడిన ఈ సంఘానికి వస్తున్న మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము అపవిత్రపరచబడుతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఆయన ఎంతగా మనము బాధపడుతున్నామో ఒక్కసారి మనం ఆలోచిస్తే అలాంటి వాటివేవి మనము చెయ్యము. హల్లెలూయా. రెండోదిగా వచ్చేసాం. మొదటగా నోవాహు గారి గురించి చూసాం, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రెండవదిగా దానియేలు గారిని తీసుకున్నాం, ఆయన తీర్మానాన్ని బట్టి మంచి సాక్ష్యం పొందుకున్నారు దానియేలు. మూడోదిగా చూస్తున్నాం యోబు గ్రంథంకి రండి. ఇది ఇంకా అద్భుతమైన సాక్ష్యం అండి. యోబు గ్రంథము, యోబు గారి గురించి అయితే ఇంకా అద్భుతమైన సాక్ష్యమే. సర్వశక్తిమంతుడికి దేవుడు ఆయన నోటితోనే చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ప్రభు నోటితో ఆయనే స్వయంగా యోబు గురించి ఇస్తున్న సాక్ష్యం, యథార్థవర్తనుడు. ఈరోజు మనలో యథార్థత ఉందా?
న్యాయవర్తనుడు. ఈరోజు మన కలిలో న్యాయం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఉన్నామా? చెడుతనము విసర్జించిన వాడు, ఈరోజు మనం చెడుతనమును విసర్జించుచున్నామా? కౌగిలించుకుంటున్నామా? చెడుతనమును చెంత చేర్చుకుంటున్నామా? దూరం పెడుతున్నామా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్టు నటిస్తున్నామా? నిజంగా కలిగి ఉన్నామా? మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకొనుచున్నామా? లేదా మన ప్రవర్తన మనమే చూసుకుంటూ పోతూ నేను యథార్థవంతుని న్యాయవర్తన అనుకుంటున్నామా? అనుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా సాక్ష్యం రాలా. అలా ప్రవర్తిస్తున్నాము కాబట్టే మనకి ఇంకా సాక్ష్యం రాలా, అంత గొప్ప సాక్ష్యం రాలా. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకోవాలంటే యోబులా యథార్థవర్తనుడై ఉండాలి, న్యాయవర్తనుడై ఉండాలి. చెడుతమును అసహించుకున్నారు. ఇంకక్కడి నుంచి ముందుకెళ్తే మనకు తెలిసిన సబ్జెక్ట్ యోబు గారి గురించి. శ్రమలు, మహాశ్రమలు, వేదనలు, బాధలు, కళ్ళ ముందు సమస్తం 5 నిమిషాల్లో అయిపోయింది. యోబు టాప్లో ఉన్న వ్యక్తి పతన స్థితికి వెళ్ళిపోయారు. ఆయన 5 నిమిషాలు దేవుడు అపవాదికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తన ప్రాణం మీద తప్ప సమస్తము చూడు తీసుకెళ్ళు, యోబు ఎలా ఉంటారో అని చెప్పినప్పుడు సమస్తము తన కుమారులకి తన కలిగిన వాటిని మొత్తం ఆస్తి అంతా పోయిన తర్వాత కూడా యోబు గారు అంత సాక్ష్యం పొందుకున్నారు. చూడండి, ఇదే యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు, గమనించండి, యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుడిస్తున్న స్టేట్మెంట్, దేవుడిస్తున్న సాక్ష్యం. యోబు నోటి మాటతోైనా పాపము చేయలేదు. కట్టుకున్న భార్య పక్కన చేరి ఇంకా ఎందుకు నీకు ఈ బాధ నాకు అర్థం కాలేదు, దేవుని దూషించేసి చచ్చిపో. భార్య చెప్తుంది యోబుతో, ఏందయ్యా నాకేం అర్థం కావట్లేదు అసలు, నువ్వు చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో. అపవాది చూడండి, ఆమె మామూలుగా కూడా చచ్చిపోమనలే, దేవుడి నామాన్ని అవమానపరచమని చెప్పి మరి చచ్చిపో అంటే యోబు అంటున్నాడు, దేవుడిస్తున్న సాక్ష్యం, నోటితోనైనా పాపము చేయలేదు యోబు. అటువంటి సాక్ష్యం ఈరోజు మనకు ఖచ్చితంగా శ్రమ కలిగితే, ప్రభువా ఎందుకు కలిగింది నాకు ఈ శ్రమ? నేను నీతివంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, న్యాయవర్తుడిని, చెడుతనం విసర్జించిన వాడిని నువ్వు నోరు తెరిచి అడగలవా? అడగలేవు. ఎందుకనంటే ఈ క్వాలిటీస్ అంతా మనలో లేవు. చెడుతనం విసర్జించలేకపోతున్నాము, యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నాము, వాక్యానుసరమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నాము. కాబట్టి అలాంటి సాక్ష్యం మనం పొందుకోలేకపోతున్నాం. శ్రమ కలగగానే ఒళ్ళు హీట్ ఎక్కిపోతుంది. శ్రమ తగలగానే బాడీ హీట్ ఎక్కిపోతుంది. ఏంది శ్రమ? శ్రమలో కూడా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎంతమంది లేరండి? శ్రమ కలగగానే దేవుణ్ణి నాకే ఎందుకు ఇచ్చావు అనే అడిగేవాళ్ళు ఎంతమంది లేరు? కోకొలలు. మరి క్రైస్తవ జీవితంలో అయితే ఎక్కువ మంది నాకే శ్రమ. దావీదు అంతడు శ్రమ కలుగుట నాకు మేలు అయిను అన్నాడు. ఆయన శ్రమ కలిగి ఉంటే నాకు మేలు అని దావీదు భక్తుడు అన్నాడు. ఒకవేళ ఆ శ్రమ లేదనుకో, నా కళ్ళు హెచ్చిపోతాయేమో, నా స్థితి పైకి వెళ్ళిపోయి దేవుణ్ణే మర్చిపోతాను. ఏదో ఒక ముళ్ళు ఉండింది అనుకో, ఖచ్చితంగా దేవుడి వైపు మన చేతులు చాచి ఉంటాం, దేవుని వైపు మనం చూస్తాం, దేవుని వైపు నడుస్తాం, దేవునితో సహవాసం చేసి ఆయనతో అంటుకట్టి ఉంటాం. అసలు దేవుణ్ణే మర్చిపోతాం. కానీ యోబు సమస్తము కోల్పోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి సాక్షి జీవితాన్ని గడిపాడు కనుక కోల్పోయిన దానికి, గమనించండి, కోల్పోయిన దానికి రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా. దేవున్నా మనకి మహిమ. రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు. అటువంటి సాక్షి జీవితం మనం గడపగలమా? యథార్థంగా ప్రవర్తించగలమా? న్యాయంగా మన చర్యలను చేయగలమా? ఒక్కసారి మన మనస్సాక్షిని
గద్దించుకుంటే. మన హృదయంలో ఉన్న క్రీస్తు అసలు ఉన్నాడంటారా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడానికి గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు. అసలు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట పలుకుతున్నావే నోటితో, హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా? లేకపోతే పలకొద్దు, సరేనా? లేకపోతే పలకొద్దు. నీ హృదయంలో దేవుడు ఉండాలి అంటే నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నీ చర్యలు న్యాయంగా ఉండాలి, చెడుతనమును విసర్జించాలి. అప్పుడే ఆయన హృదయంలోకి వస్తాడు. నీ సాక్షి జీవితం అందరికీ కనపడుతుంది. యోబు వల్ల ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని నిందించావు, దేవుని క్వశ్చన్ చెయ్యవు. యోబు గ్రంథం అంతా చదివితే యోబు ఎక్కడ కూడా దేవుని ప్రశ్నించలా. వాళ్ళ స్నేహితులు వచ్చి అడగమంటే ఒక్క మాట ఏంది ప్రభువా అని నోరు తెరవంగానే ఇంకా ఆయన ఎత్తుకుంటాడు. అక్కడ చదివితే అర్థమవుతుంది. సర్వలోకాన్ని సూచించిన సృష్టికర్త ఎత్తుకుంటాడు. ఎలా అయింది, అలా అయింది, ఎలా అయింది అని తెలిసిన విషయం మనకి. కాబట్టి ఈరోజు యోబు వలె సాక్ష్యం పొందుటకు ప్రయత్నం చేద్దామా? ఈ రాత్రి కాలమన్నా మొదలు పెడదామా? అబద్ధములు మానేసి చెడుతనం విసర్జించి అసహించుకోండి. మంచితనాన్ని కప్పుకోండి, మంచితనాన్ని వస్త్రముగా వేసుకోండి. మంచితనం ఎక్కడ దొరుకుద్ది? యేసయ్యలో దొరకద్ది. యథార్థ ఎక్కడ దొరకద్ది? యేసయ్యలో దొరకద్ది. ప్రేమ ఎక్కడ దొరకద్ది? యేసయ్యలోనే దొరకద్ది. కాబట్టి ఎవరిని హత్తుకోవాలా? యేసయ్యని హత్తుకోవాలి. అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. సాక్షిగా నిలబడతావు. నీ పేరు సాక్షిగా 10 మంది మాట్లాడాలి అనుకుంటే ఇలాంటి జీవితాన్ని మనము అవలంబించాలా. యోబు వలె మంచి సాక్ష్యం. నోటితోనైనా పాపము చెయ్యలేదు, నోటితోనైనా దూషించలేదు. మా జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, సంఘం ఎదుట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో చెప్తున్నా, నేను తీసుకున్న తీర్మానం అదే. దేవుణ్ణి శ్రమ రావచ్చు, బాధ కలగచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుణ్ణి దూషించకూడదు, దేవుని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆయన చర్యలని, న్యాయములని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏది చేసినాను న్యాయం. అంతే. ఒకవేళ శ్రమ కలిగితే అది మన పొరపాటు వల్ల కలుగుతుంది తప్ప ఆయన ఎన్నడూ అన్యాయస్తుడు కాదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మూడోదిగా మనం చూస్తున్నాం, యోబు వంటి సాక్ష్య జీవితం మనకు కావాలి అని అంటే ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనకి ఉండాలి. సాక్షి జీవితం క్రైస్తవుడికి అవసరం. మరలా దేవుడు చెప్తున్నాడు, సాక్షి జీవితం మనిషికి అవసరం. దేవుడి నామానికి మహిమ కలగాలి అంటే మన చుట్టూ సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి చూద్దామండి. అపోస్తుల కార్యగ్రంథంకి రండి. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు. చాలమ్మా. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇటలీ అనబడే ఒక స్థలంలో ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని పేరే కొర్నేలి యూదుడు కాదు, దేవునిని ఎరిగిన వాడు కాదు. అయితే ఒక అన్యుడే అనుకోవాలి. అన్యుడే అతను. ధర్మశాస్త్రము తెలుసు. అక్కడ గమనించండి, ఆయన దేవుడు కొర్నేలికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏం చెప్తున్నాడు అంటే, ఆ శతాధిపతి ఆయన కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. బహుధర్మము చేయుచు అంటే ఉపకారము చేయుచు. ఇవన్నీ మనం గమనిస్తే దేవుడు కొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞలు అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు మనం ఉపకార ధర్మము చేస్తాము. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అతనితో పాటు అతని కుటుంబం అంతా ప్రార్థన చేస్తుందని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కొర్నేలి ఒక అన్యుడు.
దేవాది దేవునికి ప్రార్థన చేస్తుండగా దేవదూత ప్రత్యక్షమై కొర్నేలిని పిలిచినప్పుడు భయపడి ఆ వైపు చూసి, ప్రభువా నేను ఏమని అడిగేది అని అంటే, నీ దగ్గరికి నీ సైనికులను పంపించండి, పేతురు అనేవాడిని పిలిపించు, నీ యొక్క కుటుంబానికి మొత్తము సువార్త చెప్పి నిజ దేవుడని యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచుటకు పేతురుని పిలిపించు అన్నప్పుడు ఆ శతాధిపతి ఈ కొర్నేలి పిలిపించినప్పుడు ఎంత భయము భక్తి చూడండి. మనం చదివితే పేతురు రాగానే పేతురు కాళ్ళ మీద పడతాడు. ఆయన పేతురికి కాళ్ళ మీద పడిపోతాడు. పేతురు వెంటనే పైకి లేపి, అయ్యా నేను నీలాంటి మనిషినే, నేను దేవుణ్ణి కాదు, దేవుని పరిచారకుని, దేవుని స్వార్థకుని, నా కాళ్ళ మీద పడే అంత అర్హత నాకు లేదు. ప్రార్థనకును పూజార్హుడు సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన యేసయ్యకే కలగాలి అని చెప్పి పేతురు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి సువార్త చెప్పినప్పుడు యేసు నామములో అందరూ విశ్వాసం ఉంచుతారు. కొర్నేలి కుటుంబం అంతా. ఆనాడు ఎంతోమంది శతాధిపతులు ఉన్నారండి. కొర్నేలి ఒక్కడే ఎందుకు రాయబడ్డాడు జీవ గ్రంథంలో? కొర్నేలి పేరు ఒక్కటే ఎందుకు మెన్షన్ చేయబడింది? ఎందుకంటే సాక్ష్యం. ఆయన అవలంబించిన విధానాన్ని బట్టి, ఆయన జీవితంలో పొందుకున్న సాక్ష్యాన్ని బట్టి కొర్నేలి పేరు జీవ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? కొర్నేలి ఆయన ప్రత్యేకంగా రాయబడ్డాడు అంటే ఆయన సాక్షి జీవితం, ఆయన చేసిన ఉపకార ధర్మం, దేవుని భయము భక్తి, ఆయన నిత్యము చేసే ప్రార్థన ఇంత దూరం తీసుకొచ్చింది. ఈనాటికి కాదు, ఇంకా ఏనాటికో మాట్లాడతారు కొర్నేలిని. అనేక రకాల కోణాల్లో, అనేక రకాల సబ్జెక్టులలో ఈ రీతిగా మాట్లాడతారు. ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడండి కొర్నేలి. ఆ రీతిగా మనం కూడా ఈరోజు అటువంటి సాక్ష్యం పొందుకుంటామా? మనందరం అన్నిలో నుంచి వచ్చిన వాళ్ళేమేనండి. మ్యాక్సిమం అన్నిలో నుంచి వచ్చిన వాళ్ళమే. నేను కూడా అన్నిలో నుంచి వచ్చిన వాడిని, అసలు దేవుడే లేదు, దెయ్యమే లేదని స్థితి నుంచి ఈరోజు దేవుడు సంఘం ఎదుటి నిలబెట్టి మాట్లాడుచుకుంటున్నాడని నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. జీవాధిపతిని దేవుణ్ణి కనుగొన్నట్టుకు నాకు దేవుడు మార్గాలు తెరిచాడు. అన్యుణ్ణి నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను. నేను నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను. ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలని చెప్పి నేను కూడా ఆశ కలిగి దేవుని భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాను. నా సాక్షి జీవితాన్ని దేవుడు ఒకరోజు అందరికీ తెలియచేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొర్నేలి పొందుకున్న సాక్ష్యం మనము కూడా పొంది ఉండాలి. అన్ని జనాంగంలో ప్రత్యేకింపబడిన వారు, దేవుని భయభక్తి కలిగి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలిగిన వాళ్ళని చెప్పి మనల్ని అనేకులు దేవుని నామములో పొగడాలి, దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. చివరికి ఒక మాట చూసుకొని ముందుకెళ్దాము. ఇదే అపోస్తల కార్యగ్రంథంలో పేతురు అంటారమ్మా, అది చూద్దాం. ఇదే 10వ అధ్యాయంలో 35వ వచనంలో పేతురు ఒక మాట అంటారు చూడండి. 35వ వచనంలో, 10వ అధ్యాయం 35వ వచనంలో, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. పేతురు మొత్తం రక్షింపబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత పేతురు అంటాడు, ఆ మాట అంటాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడిన వారిని, నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయనతో సొంత జనాంగంగా ఆయన ఏర్పరచుకుంటాడు నీతిగా. ప్రతి జనాంగములో అంటే ఇక్కడ వెరిఫై చేస్తే మనము ఎవరైనా అంటే అన్యులు కాదు, దేవుని బిడ్డలు కాదు, ఏమండి ఈ మతము కాదు, ఆ మతము కాదు, ఆ కులము కాదు, లింగ వేద అదే అంటారు కదా, ఏమీ లేవు. ఎవరైనా సరే నీతిగా నడుచుకుంటే ఆయన అంగీకరిస్తాడు అని పేతురు కొర్నేలితో అంటున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒకటి చూసుకొని ముగిచ్చేసుకుందాం. ఇదే అపోస్తల కార్యగ్రంథము, అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు
అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి వాళ్ళ కాళ్ళకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. పౌలు గారు మనకు బాగా తెలుసు అండి. పౌలు గారు బాగా తెలుసు. ఓకే, ఆయన మంచి సాక్షి జీవితాన్ని అనుభవించాడు. ఇక్కడ పౌలుతో పాటు సీలయు అనే ఇంకో వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అయితే ఈ సబ్జెక్ట్ కానీ మనం కానీ చదివి ఉంటే ఒకసారి చెప్తాను. వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్టు ఒక మందిరానికి వెళ్తుండగా ఆ ఊరిలో దెయ్యం పట్టిన ఒక చిన్నది స్తోత్రం చెప్పుతూ తన యజమానికి లాభం చేకూరుస్తూ ఉండేది. అయితే ఆ చిన్నది ఈ పౌలుని శీలను వెంబడించినప్పుడు ఎటువంటి అభిషేకమో చూడండి. పౌలు గారు వెనక్కి తిరిగి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆ చిన్నదాని నుంచి విడిచి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఎటువంటి అభిషేకం! గద్దించాడు ఆయన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. అంటే అభిషేకము బాగా నింపబడిన దైవజనుడు తిరిగి యేసు నామములో గద్దిస్తే దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ సోది చెప్పడం ఆగిపోయింది. ఆ మనిషి, ఆ చిన్నది, ఆ స్త్రీ. అంటే యజమానికి లాభము రావట్లే. ఆ యజమాని ఏం చేశాడు? వీళ్ళిద్దరిని ఎలా అయినా సరే కొట్టాలని చెప్పి హింసించి అక్కడ ఉన్న అధికారులను పోగేసుకొని పౌలుని శీలను బాగా కొట్టేశారు. చెరసాలకు వేసేశారు. చెరసాల నాయకునికి అప్పచెప్పేశారు. చేతులకి కాళ్ళకి తెలుసు కదా, బొందీలు బిగించేశారు. కూర్చొని పెట్టేశారు పౌలుని శీలని. ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడిచ్చిన స్టేట్మెంట్, దేవుడిచ్చిన సాక్ష్యము, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఒళ్ళంతా చిత్రం అయిపోయింది, కొట్టేశారు. బాగా చిన్నగా కొడతారండి. బయట ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నలుగురు 4 దెబ్బేస్తాం, మనం కూడా దెబ్బేస్తాం. అలాగా పౌలుని శీలను కొట్టేసేసి ఆ చీకటి అయినటువంటి ఆ ఖైదీలు ఉండే స్థలంలో చెరసార్లు వేసి పడేసేసి చేనులతో కట్టేసేసారు. చేనులో కట్టేసాగానే అబ్బా నాయన నాకు వైద్యం చేయించు, నాకు ఆకలేస్తుందని అనలా పౌలు. నన్ను విడిపించని శీల అడగలా. ఏం చేస్తున్నారంటే రాత్రి అంతా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యతండి, ఎటువంటి గొప్ప సాక్ష్యం ఇది. ఈరోజు మనం ఆరాధిస్తున్నామా? ఈరోజు మనము నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? రేపు ఆరాధనకు సిద్ధపడుతున్నాం, వస్తాం, ఆరాధనకు వస్తాము, బాడీ వస్తుంది, హృదయం ఎక్కడెక్కడో ఉంటుంది. నిజం ఒప్పుకోవాలా, యథార్థంగా మాట్లాడుకోవాలా. మన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. కొంతమందికి ఫుడ్ మీద ఉంటుంది, కొంతమంది సాయంత్రం ఫ్రెండ్స్ మీద ఉంటుంది, కొంతమందికి సినిమా మీద ఉంటుంది, కొంతమందికి అప్పుల మీద ఉంటుంది, కొంతమందికి వ్యాధి మీద ఉంటుంది. మన హృదయం యథార్థంగా లేదు. యథార్థంగా ఆయన ఆరాధించాలా. ఆ ఇద్దరు కూర్చొని ఆరాధిస్తూ ఉంటే తర్వాత జరిగిన పరిణామం మనకు తెలుసు. చేతులకు కలిపిన బొందీలు తెగిపోయాయి, భూమి బద్దలైపోయింది. అక్కడ ఉన్న ఖైదీలందరూ పరిగెత్తాలని ప్రయత్నించారు కానీ ఆగిపోయారు. వాళ్ళందరూ నిజ విశ్వాసంలోకి వచ్చేసి దేవుని నామములో రక్షింపబడ్డారు. హల్లెలూయా. అటువంటి గొప్ప అద్భుత కార్యము జరగడానికి ఎవరు ఒళ్ళు పగలగొట్టించుకున్నారండి? దేవుని సేవకుల వాళ్ళు. మనం అనుకుంటాం సేవ ఈజీ అని. నిజం, దేవుడు సేవకులకి ఎంత కష్టం ఉంటుందంటే ఫస్ట్ అక్కడ బెత్తం పడ్డ తర్వాత మన మీదకి వస్తుంది. అవునా కాదా? పౌలుని శీలను మొత్తం ఒళ్ళంతా పగలగొట్టేసిన తర్వాత కొంతమంది ఖైదీలు రక్షింపబడ్డారు. ఊరికి రక్షింపబడ్డారా? వాళ్ళ తీర్మానం తీసుకున్నారు, అందుకే సాక్షులుగా నిలబడ్డారు. మన ఎదుటికి ఈరోజు దేవుడు సంఘం ఎదుటికి తీసుకొస్తున్నాడు పౌలు శీల. ఆ రీతిగా రాత్రి అంతా చెరసాల్లో బంధించినా కూడా ఆరాధన చేస్తున్నారు. ఈరోజు మనము ఏసీలు వచ్చేసి కడుపు నిండా ఫుడ్ వచ్చేసి నిజం ఒప్పుకోవాలా, మనం ఆరాధించడానికి కష్టం. చెమట పట్టకూడదు, ఏసీ వేసుకోవాలి, కడుపు నిండా అన్నం తినాలి, 2 స్తోత్రాలు చెప్పే పనుకోవాలి, 2 స్తోత్రాలు చెప్పి పనుకోవాలా. గాఢాంధకారమైన చీకటి, ఒళ్ళంతా ఛిద్రం అయిపోయింది. ఇద్దరిని చేనుతో కట్టేసి కూర్చొని పెట్టారు. అటువంటి చెరసాల్లో కూడా దేవుని కీర్తిస్తూ మహింపరుస్తున్నారు. కాబట్టే సాక్షులుగా మనం ఎదురుగా కనబడుతున్నారు. హల్లెలూయా. ఆ రీతిగా మనము కూడా దేవుణ్ణి ఎల్లవేళలా ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమని ఒక్కసారి నిజంగా గుర్తు చేసుకుంటే మనం కూడా ఆ సాక్షి జీవితాన్ని పొందుకుంటామని.
మన కోసము యేసయ్య మరణించాడు. ఒక్క మాట హృదయంలో ఆలోచించండి. మన కోసం యేసయ్య మరణించాడు. మరణించాడా, మరణించలేదా? సంగమా చెప్పాలి. యేసయ్య మన కోసం మరణించాడా లేదా? ఈరోజు నా తల్లి మరణించదు. నా కోసం ఆమె మరణిస్తానంటే మరణించదు. ఎందుకు మరణించాలా అంటుంది. కానీ నన్ను సృజించిన నా దేవుడు నా కోసం మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ ప్రేమని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఆ ప్రేమను మన హృదయంలో ఎప్పుడైతే స్థిరపరుచుకుంటామో, నా కోసం నా దేవుడు మరణించాడు అని అనుకుంటామో, ఆటోమేటిక్గా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము ఆరాధించి సాక్షులుగా పొందుకోవాలి. మన శ్రమలో ఇతరులు చూస్తూ ఉంటారు, మన చుట్టూ అపవాది కలిగిస్తూ ఉంటాడు, శ్రమను కలిగిస్తూ ఇతరులు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా మన సంఘానికి అంతే రావాలి. దేవుని పట్ల బాధ్యత, ప్రేమ కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఆరాధిస్తుంటే పక్కన వాళ్ళకి వణుకు పుట్టాలి. ఇదేంది? మొన్నటికి మా అమ్మ మా భార్యకి ఫోన్ చేసి, వెనక్కి వచ్చేయండి మీరు, ఆ దేవుడేంది, ఈ దేవుడేంది, మీరెందుకు పోయారని చెప్పి గందరగోళంగా మాట్లాడిందంట. రాము, యేసునామములో రాము. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. తీర్మానం తీసుకున్నాం. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ముందుకు వెళ్ళిపోతాం. ఒకళ్ళు ఇలానే పోవాలా? ప్రభు చిత్తమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి తీర్మానం, అలాంటి సాక్షి జీవితం మనం కానీ పెంపొందించుకోవాలి, అవలంబించుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆరాధించాలి. అటువంటి సాక్ష్యాన్ని ఈరోజు మనం పొందుకోవాలి. కాబట్టి ఈరోజు రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడిన మాట, సాక్ష్యం పొందుకో. నీ సాక్ష్యం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. నీ సాక్ష్యం అనేకులని నా వైపు మళ్లించుటకు దోహదపడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక కొర్నేలు వలె, ఒక నోవాహు వలె, ఒక దానియేలు వలె, ఒక యోబు వలె శ్రమలు కలిగిన ఇంకా అనేకులు ఉన్నారండి. లోతు గురించి చెప్పచ్చు, మొర్దెకై గురించి చెప్పచ్చు, యోసేపు గురించి చెప్పచ్చు. అనేకులు సాక్షులుగా దేవుడు మనకి జీవగ్రంథంలో రాయబడి, ఒక్కొక్కరు చదువుతుంటే మనకి హోలీ స్పిరిట్ లీడింగ్లు ఎలా ఉంటుందంటే, ఇలా బతకాలి. కాబట్టి సంగమా, సాక్షి జీవితాన్ని అవలంబించుకో, చెడుతనం విసర్జించు, న్యాయముగా ఉండు, యథార్థంగా ప్రవర్తించు. మంచి సాక్షి జీవితాన్ని మనం అవలంబిస్తే నిత్య జీవ సంఘానికి సాక్ష్యం. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు సాక్ష్యం పొందుకుంటే నిత్య జీవ సంఘం పేరు సుదూర ప్రాంతాలకు పోతుంది. ఆ సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం పొందుకున్నాడయ్యా దేవుని నామంలో. ఆ రీతిగా మనం మెలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంతా మాట్లాడే మాటలు మన వెనుకలో దీవించి రేపటి ఆరాధనకు సిద్ధపడేట్టుకు మనకు సాక్షి జీవితాన్ని దయచేయమని ప్రార్థిద్దాం. దేవుడు మన వెనుకలో దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.